ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఆశకు పోతే. ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఓ ఏనుగు నీళ్లు తాగటానికి అక్కడే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళింది. ఆ పక్కనే పచ్చని చెట్ల మధ్య ఓ మేక కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి, ఏంటి, ఇలా ఒక్కదానివే ఉన్నావు? నీ స్నేహితులంతా ఎక్కడా అని అడిగింది. నేను మందతో కలిసి రాలేదు, బదులిచ్చిందా మేక. ఎప్పుడూ మీరంతా గుంపులుగా ఉంటారు కదా, అయినా ఈ చోటు నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది ఏనుగు. ఇంతకుముందు ఒకసారి ఇటు వచ్చినట్లు గుర్తుంది. అందుకే రోజూ ఇలా మేత కోసం వస్తున్నాను అంది. మరి నీ మిత్రులను కూడా తీసుకురావచ్చు కదా అంది ఏనుగు. అందరినీ తీసుకుని వస్తే ఇక్కడున్న మేత మొత్తం 4 రోజుల్లో అయిపోతుంది. అప్పుడు నేను తినడానికి ఏం మిగలదు. ఒక్కదాన్నే వస్తే ఎంచక్కా రోజూ తినొచ్చు, బదులిచ్చింది మేక. ఉన్నదాంట్లోనే అందరితో పంచుకోవడం, కలిసుండటం మంచిది. పైగా ఇలా నువ్వు ఒంటరిగా రావడం కూడా ప్రమాదం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది ఏనుగు. నువ్వేం నాకు చెప్పాల్సిన పనిలేదు అంటూ మూర్ఖంగా జవాబిచ్చింది మేక. దాంతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు. తిండి ధ్యాసలో పడిన మేక చుట్టుపక్కల చూసుకోలేదు. అంతలోనే వెనకనుంచి వచ్చిన పులి ఒక్కసారిగా మేకమీద పంజా విసిరింది. దానినుంచి తప్పించుకోలేక, స్వార్థంగా ఆలోచించకుండా నా మిత్రులను తీసుకురావాల్సింది. ప్రాణాలైనా దక్కేవి. కనీసం ఏనుగు చెప్పినప్పుడైనా వినాల్సింది అనుకుంటూ పులికి ఆహారమైంది.